జగన్ సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటది. మనల్ని ఎవరు రాలేదు అక్కడ. నీ కోటలు బట్టల కొడత అర్థానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. ఓహో కొర్ర కొర్ర మీ సోలవాడు కొమరం పులిలో పవనన్నొస్తుండదిగో భగత్ సింగులా. ఓహో చిమ చిమ చీకట్లు చెరిప చెగు వేదరో పవనన్నే వెలుగైతడు ఈ ఆంధ్ర నేలను. వీరాంజనేయుడే దీవెన తోటి కనక దుర్గమ్మకే దండం పెట్టి కథన రంగానికి వారాహిని ఎక్కి కదిలిండే జనసేన జెండను బట్టి. దంధరదం కొట్టు రిధం పట్టెర పంతం పవనన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం. దంధరదం కొట్టు రిధం పట్టెర పంతం జన సైనికని కట్టెవ్వడు చెయ్యర యుద్ధం. First demolition will start from this building. మహనీయుల తీరు మారుమోగే పేరు నీతిగల్లా జోరు పవనన్నది చూడు. పిక్కరేగిన వాడు లెక్క తేల్చేటోడు నిగ్గదీస్తున్నోడు పాలకులను నేడు. 10 మంది కడుపే నిండాలంటుండు అవినీతి అంతం కావాలంటుండు. అందుకే చేస్తుండు ఆగని అలవని పోరాటం. దంధరదం కొట్టు రిధం అచల్ దంధరదం కొట్టు రిధం పట్టర పంతం పవనన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం. దంధరదం కొట్టు రిధం పట్టర పంతం జన సైనికని కట్టెవ్వడు చెయ్యర యుద్ధం. చెట్టు నీడే చాలు తనకు మేడంటాడు సద్ది కూడే చాలు పరమాన్నమంటాడు. ఏ స్వార్థం లేదు అన్యాయం రాదు సామాన్యుల తోడై ఉండే నాయకుడు. దర్శకుల కష్టం తీరాలంటుండు రైతన్నకు న్యాయం జరగాలంటుండు. అందుకే చేస్తుండు ఆగని అలవని పోరాటం. దంధరదం కొట్టు రిధం అచల్ దంధరదం కొట్టు రిధం పట్టర పంతం పవనన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం. దంధరదం కొట్టు రిధం పట్టర పంతం జన సైనికని కట్టెవ్వడు చెయ్యర యుద్ధం. సైసైరా సైన్యం నువ్వు చెయ్యర యుద్ధం పవనన్నే పూరించర సమరానికి శంఖం. ప్రతి ఆంధ్రుడి కోసం మొదలైనది యుద్ధం పవనన్నను గెలిపించి మన జెండగరేద్దాం. గుండా గుండెల్లో వణుకే పుట్టాలా పేదల గుండెల్లో ధైర్యం నిండాలా. జనసేన గెలుపుతో రాష్ట్రం రాతే మారాలా. దంధరదం కొట్టు రిధం అచల్ దంధరదం కొట్టు రిధం పట్టర పంతం పవనన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం. దంధరదం కొట్టు రిధం పట్టర పంతం జన సైనికని కట్టెవ్వడు చెయ్యర యుద్ధం. అందరికీ అలాగే మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మిత్రులకు పోలీసు బృందానికి అలాగే సచివాలయం సిబ్బందికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. 5 సంవత్సరాల కాలంలో వైసీపీ పార్టీ 5 సంవత్సరాల్లో 50 లక్షల రూపాయల రోడ్డు మాత్రమే తీసుకొచ్చింది. కానీ మనం సంవత్సరాల కాలంలో 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చినటువంటి ఘనత ఈరోజు ఎన్డీఏ కూటమి పార్టీది. ఎంపీటీసీ కానీ ఎంపీపీలు కానీ ఎవరు కూడా ఓడిపోకుండా 100కి 100% గెలిపించే బాధ్యత నేను తీసుకుంటాను. మీ అందరూ కూడా మాటిస్తున్నా. వైసీపీ పార్టీని పోలవరం నియోజకవర్గాల్లో తొక్కి పెట్టి ఆదరించే బాధ్యత నేను తీసుకుంటాను. మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఎవరు సహాయ సహకారాలు అందించండి. రానున్న రోజుల్లో ఎన్డీఏ కూటమి పార్టీ మళ్ళీ 20 సంవత్సరాల పాటు పోలవరం గంట నేను చేస్తాను. మీ అందరూ కూడా మాటిస్తున్నాను. మీ అందరూ కూడా కలిసి పనిచేయండి. ఎన్డీఏ కూటమి పార్టీ తరఫున ఎవరికి ఇచ్చినా సరే ఏ అభ్యర్థికి ఇచ్చినా సరే గెలిపించే బాధ్యత నేను తీసుకుంటాను. మా సోదరులు టీడీపీ నాయకులు అన్నారు ఎవరైతే
కష్టపడినటువంటి వారికి ప్రాధాన్యత ఇవ్వాలని నేను ఈరోజు మాటిస్తున్నాను. ఎవరైతే ఎన్డీఏ కూటమి గెలుపు కోసం కష్టపడి ఆహర్నిశలు రాత్రి పగలు తిరిగినటువంటి కార్యకర్తకి తప్పకుండా నేను న్యాయం చేస్తానని మీ అందరూ కూడా మాటిస్తున్నాను. అభివృద్ధి పనులు తీసుకెళ్ళడానికి ఆయన ముందుండి మిమ్మల్ని నడిపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగే ఈరోజు మూడు పార్టీల్ని సమన్వయం చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు ఒక సమన్వయంతో పాటించి ఇటు ప్రయాగపల్లి రామారావు గారు ఉన్నారు, బీజేపీ నుంచి మండల అధ్యక్షులు ఉన్నారు, అలాగే సరిపల్లి రవి గారు, ఇలాగా ప్రతి ఒక్కరు కూడా ఈ ముగ్గురు కోఆర్డినేషన్ లో కోయిలగూడెం మండలం ఇంకా దినదిన అభివృద్ధి చెందడానికి మీ వంతుగా మీరు పనిచేయాలని, పార్టీ కోసం పనిచేయాలని, కూటమి పార్టీని మీరందరూ ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగే నేను నా జీవితంలో మర్చిపోయినటువంటి నగరం కోయిలగూడెం మండలం మీ అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాను. ఏమి చేసినా సరే కోయిలగూడెం మండలం ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఈ మండలాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి ఎన్నికల్లో హామీ ఇచ్చాం. డిగ్రీ కాలేజ్ కానీ, ఫారెస్ట్ స్టేషన్ కానీ, పోలీస్ స్టేషన్ చుట్టూ ఉన్న కాంప్లెక్స్ కానీ ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో నేను 5 ఏళ్లలో మీకు ఖచ్చితంగా కట్టిస్తాను మరొకసారి మాటిస్తున్నాను. ఈరోజు మాటలతో చెప్పేటువంటి పార్టీ కాదు, మన ఎన్డీఏ కూటమి చేతలతో చేసేటువంటి పార్టీ అని మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా విజయవంతం చేసినటువంటి రవికుమార్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి తన వంతు కృషిగా ముందుకు తీసుకెళ్లాలని, అందరినీ కూడా సమన్వయంతో నడిపించాలని, ఒక పెద్దగా ఒక తండ్రిగా ముందుకు నడిపించాలని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ప్రతి ఒక్కరు మళ్ళీ మనం ఎన్నికల ముందు మళ్ళీ కలుద్దాం. ప్రతి గ్రామంలో అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి మీ కృషి నాకు కావాలని మరొకసారి తెలియజేస్తూ మళ్ళీ కలుద్దాం. అసెంబ్లీలో అనేక సమస్యలపై మాట్లాడడానికి మీ గొంతుగా నేను అక్కడ వినిపించడానికి మీ సహాయ సహకారాలు నాకు ఎప్పుడూ కూడా కావాలని మరొకసారి అందరి తరఫున ప్రతి ఒక్కరి పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.